హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'దేవి టాక్స్ అండ్ వ్లాగ్స్'. అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? ఈరోజు వీడియోలో అసలు వండడం రాని వారు కూడా ఎంతో ఈజీగా చేయగలిగే ఎగ్ బిర్యానీ అయితే చూపించబోతున్నానండి. సో, లేట్ లేకుండా వీడియో అయితే చూసేయండి. ముందుగా ఒక గిన్నెలోకి 4 ఎగ్స్ అయితే తీసుకొని సరిపడగా వాటర్ అయితే పోసుకొని కొంచెం ఉప్పేసి గుడ్లయితే ఉడకబెట్టుకున్నానండి. ఇలా ఉడకబెట్టిన గుడ్లను తొక్క తీసేసి పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి అయితే తీసుకొని అందులోకి కొద్దిగా నూనె అయితే పోసుకొని అది వేడైన తర్వాత కొంచెం పసుపయితే వేసుకొని ఉడకబెట్టిన ఈ గుడ్లన్నీ అందులో అయితే వేసుకోవాలండి. సాల్ట్, కారం ఫస్టే వేసేస్తే మొత్తం అంతా మాడిపోయినట్టు బ్లాక్ కలర్‌లో వచ్చేస్తుందండి. సో, కొంచెం అవి వేగిన తర్వాత కొంచెం సాల్టు, అలాగే కారం వేసుకొని లైట్‌గా అయితే ఫ్రై చేసుకోండి సరిపోతుంది. గుడ్లయితే చూడండి ఎంత బాగా వేగిపోయాయి. ఇవైతే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేనైతే కుక్కర్‌లో చేస్తున్నానండి. సో, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ అయితే కొంచెం వేసుకోవాలండి. 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని 2 స్పూన్స్ అయితే నెయ్యి వేసుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే చిన్న సైజు 2 ఉల్లిపాయల ముక్కలైతే వేసుకోవాలండి. నేనైతే పెద్దగానే కట్ చేశాను. సో, ఇవి కొంచెం ఫ్రై చేసుకొని బాగా మగ్గిన తర్వాత ఇందులోకిప్పుడు బిర్యానీ సామానమైతే వేసుకోవాలండి. వేసుకొని బాగా అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత అడుగు పట్టకుండా జాగ్రత్తగా అయితే తిప్పుకొని కాసేపయితే ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్నగా తరిగి పెట్టుకున్న టొమాటో ముక్కలనైతే వేసుకుందాము. ఇవి కూడా వేసుకొని కొంచెం అయితే వేయించుకోవాలి. ఇలా 2 మినిట్స్ అయితే వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర, అలాగే 2 స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసిన తర్వాత లైట్‌గా అడుగు పడుతుందండి. సో, అదలా అడుగు పట్టకుండా జాగ్రత్తగా అయితే తిప్పుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇలా తిప్పుకుంటూ 2 మినిట్స్ అయితే వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి బిర్యానీ మసాలా ఒక స్పూను, అలాగే ధనియాల పౌడర్ ఒక స్పూను, అలాగే చికెన్ మసాలా కూడా ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకోండి. మీ ఘాటును బట్టి మీరు ఎంతవరకు ఘాటు తట్టుకోగలరో దాన్ని బట్టి కొంచెం స్పైసెస్ అయితే ఎక్కువైతే ఎక్కువ, తక్కువైతే తక్కువ వేసుకోండి. ఇప్పుడు వేసిన మసాలాలన్నీ వేగిన తర్వాత ఇందులోకే హాఫ్ కప్పు పెరుగైతే వేస్తున్నానండి. ఇలా పెరుగు వేయడం వల్ల మసాలాలన్నీ ఫ్లేవర్ అయితే సమానంగా ఉంటుంది. ఘాటు ఎక్కువ కాకుండా. ఇప్పుడు ఇందులోకే ఒక స్పూన్ కారం అయితే వేసుకొని బాగా అయితే తిప్పుకోండి. అలాగే ఉప్పు 2 స్పూన్లు ఫుల్‌గా అయితే వేయండి. మన రుచిని బట్టి ఉప్పయితే అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇలా కాసేపయితే వేపుకున్న తర్వాత నూనె అయితే పైకి తేలేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఇలా వేయించుకున్న దీంట్లోకి ముందుగా అయితే రైసు ఒక కప్‌లోకైతే వేసుకొని కొలుచుకోవాలండి. నేను ఈ బిర్యానీ బాక్స్‌లోకి వేస్తే నాకు ఒక బాక్స్ ఫుల్‌గా రైసొచ్చింది. సో, అందుకని చెప్పేసి 2 కప్స్ వాటర్ అయితే పోస్తున్నాను. సో, సెకండ్ టైమ్ వేసేటప్పుడైతే మనం కుక్కర్‌లో చేస్తున్నాం కాబట్టి ఒక గ్లాస్ వాటర్ అయితే తగ్గించి పోసుకోండి. లేకపోతే రైస్ అంతా పొడి పొడిగా కాకుండా ముద్దగా అయితే అయిపోతుంది. సో, చెక్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్‌ని ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేసుకొని మనం ముందుగా కొలుచుకున్న రైస్ అయితే ఇందులో వేసి ఒకసారి బాగా అయితే తిప్పుకొని, కుక్కర్ మూత పెట్టి విజిల్ కూడా పెట్టేయాలండి. 2 విజిల్స్ ఏసిన తర్వాతయితే ఒకసారి ఓపెన్ చేసుకొని, ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఎగ్స్, అలాగే కొత్తిమీర, కొంచెం పచ్చిమిర్చి మీరు తినేలా ఉంటే పచ్చిమిర్చి వేసుకోండి. మేము తింటాం కాబట్టి పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. సో, ఇందులోకి ఒక స్పూన్ అయితే నెయ్యి వేస్తున్నానండి పైన. ఎగ్స్ ముందుగా ఎందుకు వేయలేదంటే, ఓవర్ కుక్ అయిపోతాయని నేను వేయలేదండి. సో, 2 విజిల్స్ ఏసిన తర్వాత అయితే వేస్తున్నాను. ఇప్పుడు నెయ్యి వేసుకొని, ఒక్కసారి మూతయితే పెట్టేసుకొని, విజిల్ కూడా పెట్టుకొని 2 మినిట్స్ అలా లో ఫ్లేమ్‌లో అయితే ఉంచండి. 2 మినిట్స్ తర్వాత చూస్తే అదిరిపోయే ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. వేడి వేడి బిర్యానీ చూసారా ఎలా పొడి పొడిలాడుతూ వచ్చిందో. ఇప్పుడు దీన్నయితే సర్వ్ చేసుకొని తిందాము. ఎప్పుడు కుక్కర్‌లో బిర్యానీ చేసినా సరే కింద అయితే కొంచెం ఓవర్‌గా కుక్ అవుతుంది కదండీ! మంట డైరెక్ట్‌గా తగిలి. సో, పై రైస్ మనం తినేస్తే ఈవినింగ్‌కి ఏమైనా మిగిలితే గనక ఆ రైసు ముద్ద ముద్దగా అయిపోతుందండి. సో, అలాంటప్పుడు ఏం చేయాలంటే ఫస్టు వండిన వెంటనే రైస్ అయితే వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. అప్పుడు పై రైస్ అయితే కిందకి వెళ్తుంది. సో, అడుగునున్న రైస్ అయితే అప్పటికప్పుడు తినేస్తే ఏమవ్వదండి. సో, ఈ టిప్ నచ్చితే ఫాలో అవ్వండి. సో, నేనైతే ఈ ఎగ్ బిర్యానీలోకి కాంబినేషన్‌గా చికెనయితే చేయలేదు కానీ, బంగాళాదుంప కర్రీ అయితే చేశాను. ఎందుకంటే, ఇది వండడానికి 2 డేస్ ముందు మా ఇంట్లో
నాన్ వెజ్జే ఎక్కువ వండామండి. సో, అందుకోసం నాన్ వెజ్ వండలేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి.